నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సత్యవతి నగర్ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించిన పట్టణ వైసీపీ ప్రముఖులు కర్రి భాస్కర్ రావు, కొలుకులూరి ధర్మరాజు. పెన్షనర్లు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుగా 25,000 చెల్లించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయి. జిల్లా ట్రెజరీ అధికారి గణేష్. సమస్యల మీద ఆందోళనలు చేస్తే అరెస్టులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. వ్యవసాయ కార్మిక శాఖ జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు. విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టండి. విద్యార్థులను ఉద్దేశించి నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పెద్దపాటి శంకర్. స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరితో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, అడబాల మురళీకృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాళ్ళ గోపీకృష్ణ, కార్యదర్శి యాదల శివాజీ తదితరుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ద్వారా ప్రసారం జరుగుతుంది. ఈ రోజు ఛానల్ నంబర్ 17 దైవం టీవీ న్యూస్ లో కూడా వస్తుంది. రమ్మంటున్నాడు మాతకు అందరూ కూర్చోండి. కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. ఇచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసింది కౌంటర్ ఏర్పాటు చేశారు. శతమానం భవతి శతాయుః. అండగోడు బ్రహ్మాండ నాయకి ఆదే పూర్వ సంఘప్రగాన్ గోత్రే గోత్రో భోస్యాం సర్వజనానాం ఆకర్షణ శ్రీ కనక మహాలక్ష్మీ దేవత పూజనం సమర్పయామి. గడిచిన 31 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి వారి అమ్మవారి యొక్క ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపించడమే కాకుండా కుంకుమ పూజలు జరిపించడం, ఈ మహత్తర కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో భాగస్థులు చేసినందుకు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. మా తమ్ముడు కాళ్ళ గోపి మరి దీని ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం అనుకుంటున్నాను నేను. మరి ఇంకా ఈ ఆలయం దినదిన అభివృద్ధికి చెందడానికి భక్తులంతా సహకరించండి. దైవం ఉంటేనే మనం ఉన్నాం, మనం ఏం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి దేవుడు ఉన్నాడని ప్రతి వ్యక్తి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దానం ధర్మం మంచి జరగాలి, ఇలాంటి యజ్ఞ యాగాదులు నిర్వహించాలి, కుంకుమ పూజలు నిర్వహించాలి, అమ్మవారి పూజలు చేయాలని ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఒక దైవత్వం మనలో కనపడాలంటే అది మన దేవుడిని నమ్మినప్పుడు మాత్రమే అది మన బయటకు కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా మరి కట్టే దేవాలయాన్ని ఎక్కడో వైజాగ్లో కంటే కూడా మన తాడేపురంలో కనక మహాలక్ష్మి టెంపుల్ ఇంకా బాగుండే విధంగా మనం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ
దీనికి ఎలాంటి సహకారం కావాలని నేను ఈ రోజు నుంచి అందిస్తానని చెప్పాను. తమ్ముడు ఏదైనా చేయడం సిద్ధంగా. కనక మహాలక్ష్మి ఆలయం వద్ద ఈరోజు 4వ రోజుకి చేరుకుంది. ఈరోజు కుంకుమ పూజలు 800 మంది అనుకున్నాం, కానీ ఇంకా ఎక్కువగా కుంకుమ 1000 మంది దాకా వచ్చి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. రేపు 30వ తారీఖుని 2 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆలయం నుంచి అమ్మవారు సత్యవతి నగర్ మరియు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 31వ తారీఖుని ఆదివారం నాడు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం, జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. కావున భక్త మహాశయులందరూ కూడా ఈ కన్స్ట్రక్షన్లో అలాగే అమ్మవారి ఆలయ నిర్మాణంలో సహకరించాలని భక్త మహాశయులను కోరుతున్నాం. స్థానిక 34, 35 వార్డుల్లో శుక్రవారం ఉదయం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1 టౌన్ 2 టౌన్ కన్వీనర్లు కర్రి భాస్కర్రావు, కొలుకులూరు ధర్మరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 34వ వార్డు ఇన్ఛార్జి వట్టిబుజ్జి, 35వ వార్డు ఇన్ఛార్జి నాయుడు, వైసీపీ నాయకులు బాణం విజయ నిర్మల, దెంటకుర్తి లీలావతి, తాడిపర్తి రజని, ప్రసాద్, మారిశెట్టి రమణ, ఏజ్జల రాంబాబు, అశోక్, చామన సూర్యచంద్రరావు, తాలూరి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ పాలనతో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్, ఎమ్మెల్యేగా కొట్టి సత్యనారాయణ గెలుపొందడం ఖాయమని అన్నారు. అనుసరించి ఈరోజు ముందుగా పెద్దలకి దీని జగన్ గురించి సర్వే ఓపెన్ అవుతుంది. జిఎస్డబ్ల్యూఎస్ చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు. మరి ఇన్ఛార్జ్ గారు చేతుల మీద కూడా మరి వసంగా కుర్జీ గారు అందజేస్తుందిగా కూర్చుని నాయుడు గారు కూడా ఎలక్షన్లు నెగ్గిన తర్వాత మళ్ళీ ఎవరికి కనిపించడం 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఓట్లు అడుచుకుంటారు తప్పితే, కానీ ఎప్పుడు ప్రజల్లోతోనే మసులుతూ మా యొక్క పథకాలన్నీ అందుతున్నాయా లేదని కూడా ఎమ్మెల్యేలందరూ కూడా గడప గడప మన ప్రభుత్వానికి కార్యక్రమం పెట్టి మొత్తం 175 వర్గాల్లో కూడా ప్రతి పథకం అందిందా లేదా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఆ సర్వే చేసినప్పుడు కూడా మా అందరూ మన కొడిచెత్తనారాయణ గారు రావటం, మీ యొక్క సమస్యలు చెప్పటం, ఎవరెవరికి ఇంటింటికి ఎన్ని పథకాలు వచ్చినాయి చెప్పడం కూడా జరిగింది. ఇది ఎంతో పారదర్శకతో చేసినటువంటి గవర్నమెంట్. ఇది ప్రజలకు మనం పూర్తి న్యాయం చేస్తున్నాం. నేను మనం న్యాయం చేసామా లేదన్న వాళ్ళనే మనం అడుగుదాం. ఒకవేళ నేను న్యాయం చేయలేదంటే నాకు ఓటే ఎక్కలేదు, నేను మీకు న్యాయం చేస్తాను నాకు ఓటేయని చెప్పేసరికి దమ్మని చెప్పినటువంటి నాయకుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆ పథకాలు వేళ దేశవ్యాప్తంగానే సంచలనమైనవి. ఈవేళ చెప్పాలంటే కూడా మిగతా మన భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ సంక్షేమ పథకాలు ఏంటి, ఇక్కడ అభివృద్ధి ఏంటని చెప్పేసి ఆరా తీసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవడానికి ముందుకెళ్తున్నటువంటి సందర్భం. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఎలా రాజకీయాల్లోకి వచ్చారు? ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రజలు రాజకీయ వ్యవస్థ మీద కానీ రాజకీయ నాయకులపై కానీ ఏ అభిప్రాయంతో ఉన్నారు అనే టైంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఆయన రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చారు. రాజకీయం అంటే ఒక నమ్మకం కల్పించాలి, ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి, అది రాజకీయం. రాజకీయం అంటే ఒక సేవ, రాజకీయం అంటే ఒక పదవి కాదు అనేటువంటి దాన్ని ఆయన వెలుగులో తీసుకొచ్చి తూచా తప్పకుండా ఆనాడు ఆయన సుదీర్ఘమైన పాదయాత్రలో ఏ అయితే నవరత్నాలు అనేటువంటి వాగ్దానాలు ప్రజలకు ఇచ్చారో వాటినన్నిటినీ అమలు చేస్తూ నమ్మకాన్ని ప్రజలలో పెంచుతూ రాజకీయ నాయకులుగా మాకు ప్రజల మధ్యన రాజకీయం అంటే ఏంటో అనేటువంటి గౌరవాన్ని నిలిపినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని 6 సంవత్సరాలు కళాకారుడి పెన్షన్ గురించి డిపిఆర్ ఆఫీస్కి కానీ వచ్చినటువంటి అప్పుడు నాయకులకు కానీ
చాలా సార్లు నేను అడగడం జరిగింది, ఎవరు కూడా చేయలేదు. మన జగన్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి మా జగన్ బాబు వచ్చిన తర్వాత ఒక్కసారి 24,000 రూపాయలు ఒకేసారి వేసి ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చిపిచ్చి 3 ఏళ్ల బట్టి తీసుకుంటున్నాను. ఎవరు చేయలేదు, చేయరు కూడా. ఆయన చేసిన మంచి పనులన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, సహకరించాలి. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయనే. ఏం కావాలన్నా వాలంటీరు దాంట్లోనే అయిపోతుంది. తాడేపూడెం సబ్ ట్రెజరీ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ వెల్లడించారు. శుక్రవారం ఆయన తాడేపూడెం ఎస్టీఓ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. ఆయనకు ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు స్వాగతం పలికారు. ఫిబ్రవరిలోపు పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. పెన్షనర్లు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు మట్టి ఖర్చుల కింద 25,000 అందివ్వాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ వారు డిటిఓతో న్యూ ఇయర్ కేక్ కటింగ్ చేయించారు. ఎస్టీఓ జయ దత్తేశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి హరికుమార్, కార్యదర్శి సత్యనారాయణ మూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎస్కే ముస్తఫా, అర్జున్రావు, బాలకృష్ణ, దాసం నాగేశ్వరరావు, వికే వీరారావు, వి రామ్మోహన్ రావు, జి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్ అన్నది ప్రతి సంవత్సరము ప్రతి సబ్ ట్రెజరీలో చేయవలసి ఉంటుందండి. అది మా ఏదైతే ఆఫీషియల్ డ్యూటీ ఉన్నదో ఆ డ్యూటీ ప్రకారంగా యాన్యువల్ ఇన్స్పెక్షన్ అన్నది సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ ఇన్స్పెక్షన్ అన్నది చూస్తుంటాం. ఎందుకంటే అక్కడున్న రికార్డ్స్ అన్నీ సక్రమంగా మెయింటైన్ అవుతున్నాయా లేదా, తర్వాత రికార్డ్స్తో పాటు ఏదైతే మనం ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తున్నామో అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ పక్కాగా ఉంటున్నాయా లేదా, తర్వాత ప్రతిదీ అప్డేట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయడం అన్నది ప్రతి సంవత్సరం జరిగే మా యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఇది ఒక భాగం అండి. ఈ సంవత్సరం కూడా సేమ్ అదేవిధంగా లాస్ట్ అయితే మేము ఫిబ్రవరిలో చేయగలిగాము. అయితే ఈసారి కొద్దిగా 2 months ముందే ఈ సంవత్సరం మా యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళా వచ్చే ఆర్థిక సంవత్సరానికి లేకపోతే వచ్చే క్యాలెండర్ ఇయర్లో కన్నా ముందే ఈసారి ఈ క్యాలెండర్ ఇయర్లో కంప్లీట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ సబ్ ట్రెజరీ మాత్రం ఇప్పుడు యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. ఇక ఉన్న రికార్డులన్నీ వెరిఫై చేసిన తర్వాత మేము ఎంతో సంతృప్తి చెందామని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎటువంటి మార్క్స్ కానీ ఎటువంటి మనకు ఏమైనా తప్పు ఉప్పులు కానీ అలాంటివి ఏమి లేకుండా చాలా చక్కగా అక్కడ ఎస్టీఓ దత్తేశ్వర గారు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పెన్షనర్స్ కూడా అంతకుముందు గత నెలలో పెన్షనర్స్ మీటింగ్ అనేది మేము డిటిఓ ఆఫీస్లో కండక్ట్ చేశాము. అక్కడ కూడా ఇచ్చిన రిమార్క్స్లో కూడా మన పెన్షనర్స్ అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే మన ఎస్టీఓ గారు కూడా పెన్షనర్ అసోసియేషన్ సభ్యులందరూ పిలిచి ఈ నెలలో ఇక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా గ్రీవియన్స్ ఉంటే తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకొని గ్రీవియన్సెస్ కూడా మేము ఎప్పటికప్పుడే వాటిని మేము రిజాల్వ్ చేయగలుగుతున్నాము. జిల్లా ఖజానా అధికారి గారు శ్రీ ఏ గణేష్ గారు మా కార్యాలయానికి వచ్చి వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేయడం జరిగింది. దానికి ఆయన పూర్తి రికార్డులన్నీ వెరిఫై చేసి సంతృప్తి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పెన్షన్ అసోసియేషన్ కూడా వారిని ఆహ్వానించి వారి యొక్క విషయాలన్నీ తెలియజేస్తే ఈ లైఫ్ సర్టిఫికేట్ విషయం కానీ ఈకేవైసీ విషయం కానీ మెయిన్గా ఈ పెన్షన్స్ అసోసియేషను ట్రెజరీ శాఖకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుందని దాని మీద ప్రత్యేకంగా మా డీడీ గారు ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్లే మేము లైఫ్ సర్టిఫికెట్లు కానీ ఈకేవైసీని కానీ పూర్తి చేయడం, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పెన్షనర్స్ దగ్గర నుంచి రికవరీ చేయడం, ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు అందించడం వలన మేము సంపూర్తిగా పెన్షనర్స్ అందరికీ మన 3,000 మంది పెన్షనర్స్ మన కార్యాలయంలో ఉన్నటువంటి 3,000 మంది పెన్షనర్స్కి వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సర్వీసెస్నో పూర్తిగా అందించడం జరుగుతుందని ఇక ముందు కూడా జరుగుతుందని ఆశిస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. పట్నంలో తహసీల్దార్ కార్యాలయంలో సమ్మె ధర్నా జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్లు అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు దీన స్వరూపరాణిలు హాజరై మాట్లాడారు. యూనియన్ సభ్యుల మీద పెడుతున్న అక్రమ అరెస్టులను ఖండించాలన్నారు.
కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, ప్రభారాణి, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ, ఎడవల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గత 18 రోజులుగా మీరు జరుపుతున్నటువంటి ఈ సమ్మె ఏవైతే డిమాండ్లు ఉన్నాయో చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సినటువంటి డిమాండ్లుగా ఉన్నాయి. మరి 4.5 సంవత్సరాల క్రితం ఈనాడు ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భాల్లో ఆనాడు తెలుగుదేశం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నటువంటి అంగన్వాడీ శిబిరాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చేశారు. అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా జీతాల విషయంలోనూ, పర్మనెంట్ చేసేటువంటి విషయాల్లోనూ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, పనిభారం వగేరాలు, గ్రాట్యుటీ తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరిస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ సోదరిమణులంటే అందరికంటే ముందు స్థానాన్ని ఉండే విధంగా నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. 4.5 సంవత్సరాలు పైగా గడిచింది. మరో 2-3 మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇప్పటి వరకు కూడా సమస్యల్ని పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపన చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించి అంగన్వాడీలకి నెలకి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు జరపాలని, సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టుగా గ్రాట్యుటీని అమలు జరపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సదుపాయాలు కల్పించాలని, అంగన్వాడీ మరి అర్హులు తదితర ఏవైతే అలయన్స్లు బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విజయాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాలని ఏపీ నీట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్యులు డాక్టర్ పెద్దపాటి శంకర్ విద్యార్థులకు సూచించారు. గుంటూరు, ఒంగోలు, మార్కాపురం, పెదవేగుల్లోని జవహర్ నవోదయ పాఠశాలల 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న 100 మంది విద్యార్థులు శుక్రవారం నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణంలోని స్టేడియం, గ్రంథాలయం, ప్రయోగశాలల పనితీరును విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ దేశిక ఆర్థిక అభివృద్ధిలో సాంకేతికత కీలక పాత్ర వహిస్తుందన్నారు. మెదడు సరిగ్గా పనిచేయాలంటే పుస్తకాలతో స్నేహం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్, టి రమేష్, నవోదయ అధ్యాపకులు పాల్గొన్నారు. You are a person, you have to decide like what is the branch I have to take, so what is the stream I should go, correct na? So which stream I should go now. So let me give some clear emphasis on what are the possibilities, what are the opportunities available outside, and then so you may pick like what is your the right option for you, because some people might be interested in solving some kind of puzzles, right? So some people are really interested in solving puzzles. Like maybe like you have a good logical skills. So once if you have a good logical skills, then computer science is a very relevant department. Some people are very interested about like they take the battery and then they do some kind of a small circuits. Have you done any circuits in your school? So some people like they are interested actually. They take some Arduino, you know. Microcontrollers, they take microcontrollers, small programming they do. So if you are interested in that direction, then you may opt for either ECE or electrical engineering. Otherwise, some people are like like they may have some ideas. For example, తాడేపూడెం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కుట్టంజిబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కుట్టంజిబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులకు గాను సహకరించాలని దాతలను కోరారు.
అమ్మవారి యొక్క దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అలాగే మన అమ్మవారి యొక్క టెంపుల్లో వెండి వాకిలి సంకల్పించాం. వెండి వాకిలి కిరీటం మొదటి విడతగా 24 కేజీలు వెండి ఇచ్చి అమ్మవారి యొక్క వెండి వాకిలికి ముందర భాగం కంప్లీట్ చేసి అమ్మవారికి గుమ్మానికి తాపడం చేయడం జరిగింది. ఇంకా ఆ యొక్క గుమ్మానికి కొద్దిగా మనకి వెండి కావాల్సి ఉంది. కావున గ్రామస్తులందరూ కూడా దయవుంచి ఎవరైనా నివారాలనుకున్నవారు కానీ మనసులో సంకల్పించారు కానీ త్వరగతిని తెచ్చిస్తే మేము వచ్చే జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. కావున భక్తులందరూ కూడా దీన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలని సర్వత్వం ప్రార్థిస్తున్నాం. అలాగే మన గుడి చుట్టూరు ప్రహరీ కూడా అన్నదాన సత్రం కూడా అతి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన మధ్యలో చేసి పొడి శిక్షణగా చేతుల మీదుగా అతి త్వరలోనే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తాం. స్థానిక కొబ్బరితోటలోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి 44వ వార్షిక జాతర మహోత్సవాలకు సంబంధించిన రాట ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం ఉదయం 8:37 జరిగింది. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గి నాగబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఏతుకోట రామయ్య, సీతాలం ఏడుకొండలు, రామగండి శ్రీను, తుల ఆదినారాయణ, నాలేటి రాఘవులు, లింగంపల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్గి నాగబాబు మాట్లాడుతూ జనవరి 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. విశ్వప్రియ విష్ణు మనోని పద్మహస్తే విశ్వప్రియ విష్ణు మనోనుకూలే సత్కాల పద్మం విశ్వప్రియ విష్ణు మనో మహోత్సవ దీక్ష ప్రారంభ కార్యసిద్ధి జయసిద్ధి కాకుండా మీరే ఒక రకమైన కల్చరల్ వ్యవహారం ప్రసాద్ చంద్రాలు అమ్మవారు విఘ్నేశ్వరో విఘ్న విధో అవసరానికి వాడుకునేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి శ్రీదేవి మహంకాళమ్మ వారి జాతర మహోత్సవాలు 43 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 44వ సంవత్సరానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం ఈరోజు పందిర్రాటను పాతి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే గత 43 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు కానీ కరోనా లాంటి మహమ్మారి కానీ అలాగే కావలసినటువంటి ఎంతోమందిని పోగొట్టుకున్నప్పటికీ కూడా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాలు చేయడం అనేది ఏదో తాత్కాలికంగా కాకుండా ఒక ప్రాచీన సాంప్రదాయాల్ని అలాగే ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగాను అనేక కార్యక్రమాలు ఈ అమ్మవారి ఉత్సవాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరికథతోటి మొదలుపెట్టి తోలుబొమ్మలాట వరకు ఎన్నో ప్రాచీన కళారూపాలు అలాగే కుమరాలీసా లాంటి మహానుభావం చేత ఆధ్యాత్మిక ప్రవచనాలు అలాగే యువతకు కావాల్సినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలు కానీ ఆర్కెస్ట్రాలు కానీ అలాగే పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి మిమిక్రీలు టాకింగ్ లాంటి కార్యక్రమాలు అలాగా అన్ని రకాల కార్యక్రమాలను కూడా మిళితమై ఈ 10 రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు ఈ 10 రోజుల పాటు ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ 10 రోజుల పాటు కార్యక్రమాలని దిగ్విజయం చేసి మహంకాళ అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని 44 సంవత్సరాలు ఒకే విధంగా మరి నిర్వహిస్తూ రోజు రోజుకి దేదీప్యమానంగా
దీని యొక్క ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాలను నిర్వహించడంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ యొక్క పాత్ర అద్వితీయం. దిగ్విజయంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆచరణలోకి తీసుకుని అనేక దేవాలయాలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు, మరి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా మరి ఈ రోజుల్లో ఎవరికి వారే ఏదో ఒక విధానంలో పయనిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి యువతకి స్ఫూర్తిగా ఉండాలని చెప్పి 44 సంవత్సరాలుగా 4 దశాబ్దాల పైబడి మరి యువతని ఒక మంచి మార్గంలో, ఒక మంచి నడవడికతో ఉండే విధంగా తీర్చిదిద్దే విధంగా ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ స్థాపించి ఆధ్యాత్మిక భావన కూడా ప్రజల్లో అలవాడాలని, యువతకి ఇది అవసరం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వీళ్ళనందరినీ ఒక సక్రమ మార్గంలో పెడుతూ తాడేపూడి పట్టణ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు 4వ రోజుగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సమ్మె ధర్నా చేస్తున్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కరీ నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమవరపు సతీష్, ధనాల రాజు, అల్లం పూర్ణిమ, తాడికొండ భాను, నీలాపు ధనరాజు, దయామణి తదితరులు నాయకత్వం వహించారు. మరి మున్సిపల్ కార్మికులు 4 రోజులు నుంచి సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల చాలా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను రాష్ట్ర సిఐటి నాయకత్వంతో అలాగే ఇతర సంఘాల నాయకులతోటి, మున్సిపల్ నాయకులతోటి మంత్రి గారు చర్చలు పెట్టడం జరిగింది. మరి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండిగా ఉందనేది కనిపిస్తోంది. మరి కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రంగాల్లో పనిచేసిన కార్మికులు పర్మిట్ చేయాలని, ఈ 2 డిమాండ్లు ఏవైతున్నా దీన్ని పరిష్కారం చేసే రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్న కోరికలు కొన్ని పరిష్కారం చేస్తామని చెప్తున్నారు కానీ మరి కార్మికులకి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సమాన పని సమాన వేతనం అమలు చేసే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కనిపించట్లేదు. అదే రెండో వైపు నుంచి చూస్తూ ఉంటే మరి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ రంగాల్లో పనిచేసిన కార్మికులందరూ కూడా పర్మిట్ చేస్తామని చెప్పి మీరు ఎన్నికల ముందు వచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో వరకు అమలు చేయని పరిస్థితి కనిపిస్తోంది. మీరు పట్టణ ప్రజల యొక్క విషయాలు కానివ్వండి, ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నా సరే వాళ్ళు ఆందోళన చెందుతారని చెప్తున్నప్పుడు కూడా మరి కార్మికులు ఇబ్బందులు గురవుతున్న కార్మికుల ఇబ్బందులు మీకు పట్టమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇది ఉద్యమం కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే కనుక 2-3 రోజుల్లో మేము ఆలోచిస్తాం. 2-3 రోజుల్లో కనుక అది ప్రభుత్వం దిగిరాని పక్షంలో కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటుగా పర్మనెంట్ ఉద్యోగులు కూడా దీంట్లో సమ్మెలోకి తెచ్చిపోతున్నాం. పర్మనెంటే కాకుండా ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వాటర్ వర్క్స్లో కార్మికులు కూడా సమ్మెలో దించి ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ సమ్మెలో దిగారు. 4వ రోజు చేరుకుంది. ప్రభుత్వం గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చేసే కష్టాన్ని నేను గుర్తుంచుకొని ఇన్ని పదవిలోకి వచ్చినాన్ని మీ అందరికీ పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పారు. ఇప్పుడు మేము ఏదో గుంతమ్మ కోరికలు అడుగుతున్నట్టు మా డిమాండ్లను పక్కకు పెట్టేసి చిన్న డిమాండ్లను గుర్తుపెట్టుకొని అవి చేస్తాను అని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే మున్సిపల్ వర్కర్సు, పర్మనెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సమ్మెలోకి వస్తారు. మా డిమాండ్లను ఒప్పుకోలేని ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను ఉధృతం చేస్తారని తెలియజేస్తారు. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో భీమవరంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు మాట్లాడుతూ క్యాలెండర్ ద్వారా జనసేన సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ క్యాలెండర్ను తయారు చేయించిన ధర్మరాజును అభినందించారు. కార్యక్రమంలో జనసేన పిఎసి సభ్యులు కనకరాజు సూరి, నర్సాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయక్, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగా నాగరాజు, ఉంగుటూరు మండల జనసేన అధ్యక్షులు పంది రాంబాబు, తోట శ్రీను, వంగారఘు, తానేటి జోగేశ్వరరావు, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక 10, 11, 12 వార్డులకు సంబంధించి శుక్రవారం సాయంత్రం వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1 టౌన్ 2 టౌన్ కన్వీనర్లు కరిభాస్కర్రావు, కొలుకుల ధర్మరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 10వ వార్డు ఇన్ఛార్జి అడ్డాల నరసింహారావు, 12వ వార్డు ఇన్ఛార్జి చామన సూర్యచంద్రరావు, వట్టిబుజ్జి నాయుడు, బాణ విజయ నిర్మల, దెంటకుర్తి లీలావతి, ప్రసాద్, మార్సిటి రమణ, అశోక్, కోడే సత్య శ్రీనివాస్, నౌషి, మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మన హీరో కృషి చేస్తాడు. మనం ఎంతైనా ఉంది అందజేయడం జరిగింది. అలాగే అమ్మఒడి మందికి టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు ఎంతో కృషి చేసి ఎవరికి అన్యాయం జరగకూడదని ఆయన టెక్నికల్ ప్రాబ్లం. ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ఎంతో సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిన దృష్ట్యా ఆయన మళ్ళీ మనం కొత్తగా ఏం చేశారంటే ప్రతి వారానికి రేపు జనవరి 1 నుంచి ప్రతి వారానికి ఒక వార్డులో ఒక సచివాలయంలో, ఒక గ్రామంలో ఒక సచివాలయంలో ఈ సురక్షా ప్రోగ్రాం నియమించడం జరిగింది. ఈ సురక్షా ప్రోగ్రాంలో మనకి ఏదైనా ఇతరత్ర ఇంకేదైనా కంప్లైంట్స్ వచ్చినా సరే వాటిని మనం ఇక్కడ చాలు అంటే ఈ ఆరోగ్య సురక్షా ప్రోగ్రాం ఇచ్చి జరుగుతూనే ఉంటుంది. మనం ఉపయోగించుకుని ముందుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇలాగ ప్రజల్లోనే ఎప్పుడు ఉంటూ ప్రజలకి ఇచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అలాగే కూడా ఏ అర్హత ఉండి కూడా ఒకవేళ ఏ సంక్షేమ పథకం రాకపోయినా సరే ఆ సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఇది 47 రోజుల ప్రోగ్రాం ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దయచేసిగా 120 కోట్ల బడ్జెట్ తోటి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం వేళ ప్రజల ఆరోగ్యం దేహారోగ్యం బాగుండాలి, వ్యాయామంతో మంచి వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల 15 సంవత్సరాల పైపడిన ప్రతి ఒక్కరు కూడా ఆటలాడించాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి కార్యక్రమం. మనం ఈ 4.5 సంవత్సరాల వ్యవధిలో ఎవరికి ఏం మేలు చేసాం, మన వార్డులో మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి బెనిఫిట్స్కు అంటే అమ్మఒడిలో ఎంత డబ్బు ఇచ్చాం, రైతు భరోసా కింద మీ వార్డుకు వచ్చి ఎంత డబ్బు ఇచ్చాం, అలాగే రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రిమెంబర్మెంట్, అలాగే నవరత్నాల్లో ప్రతి వాటికి కూడా పలు పథకాల ద్వారా ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగిందని చూస్తే మరి మీ వార్డులకు వచ్చి ఇంచుమించు 10 కోట్ల నుంచి 17-18 కోట్ల రూపాయల వరకు కూడా పంచిపెట్టడం జరిగింది జగనన్న. ఆయన పాలు ఇచ్చేటటువంటి ఆవు, మరి ఒట్టిపోయిన ఆవు గురించి మనకు అనవసరం, అది మాట్లాడుకునేంత అవసరం కూడా కాదు, మీకు అర్థమై ఉంటుంది. జగనన్న అనే వ్యక్తి పాలు ఇచ్చేటువంటి ఆవు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మరి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా 6 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరికీ కూడా కల్పవృక్షం లాంటి జగనన్న మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధమైన మనందరికీ కూడా ఆర్థికంగా మరి ఏ రకంగా అయితే ఆదుకున్నారో ఆయన మనకి ఉపయోగపడ్డారా లేదా, మనకు ఉపయోగపడితే 2024లో మనందరం కూడా ఆయన ఓట్లే బాధ్యత మనందరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మనకి బ్యాంకులో పావల బిల్ల కూడా వేయలేదు. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మఒడి కానీ 18 సంవత్సరాల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా మహిళలకి 18,750 రూపాయలు వేయడం కానీ, మరి ఈరోజు మరి 3,000 రూపాయల పెన్షన్ ఇంకా 2 రోజుల టైము, రేపు 1 రోజు ఆగితే ఎల్లుండి నుంచి అందరికి కూడా మరి 3,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధానం కూడా రేపు నుంచి మొదలవుతుంది. అలాగే మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి కూడా విద్యా దీవెన దాని నిమిత్తం కూడా మరి 4,226 కోట్ల రూపాయలు ఈరోజు భీమవరంలో మరి అందరూ కూడా బ్యాంకు ద్వారా అందజేయడం జరుగుతుంది. నవరత్నాలు అనే 9 కార్యక్రమాలు ప్రవేశపెట్టారు కానీ 99 కార్యక్రమాలను ఆయన ఆ లబ్ధి కార్యక్రమంలో ప్రజలందరూ విడిచిపెట్టడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. దమ్ముగా ధీటుగా నేను చేసినటువంటి ఈ పథకాలు మీకు అందినట్లయితే, మీకు మంచిగా చేకూరినట్లయితేనే రాబోయే ఎన్నికల్లో నా ఓటేసి నేను గెలిపించండి వైఎస్ఆర్సీపీ పార్టీని అని ఈ యొక్క ప్రజల మధ్యకి గడప గడప ద్వారా ఎవరెవరికి ఏ లబ్ధి కార్యక్రమాలు అందిని ఇంకెవరికైనా కార్యక్రమాలు అందరూ అర్హత ఉండి కార్యక్రమాలు అందనటువంటి వాళ్ళందరూ కూడా మరి సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది.
ముఖ్యంగా మరి మా 12వ వార్డు చూసుకున్నట్లయితే మా డ్యాష్ బోర్డు ఉంది, దాన్ని ఓపెన్ చేస్తారు పెద్దలు. మరి మా 12వ వార్డుకి 18,59,20,603 రూపాయలు రకరకాల కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో రౌతు శేషు 10వ వర్ధంతి పురస్కరించుకుని వారి కుమారులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పండ్లు కూడా పంపిణీ చేశారు. రౌతు శేషు కుమారుడైన చిల్లర పండ్ల వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు రౌతు సోమరాజు, రౌతు వెంకటరామయ్య, శ్రీనివాస్, నాగభూషణం సోదరుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరగగా అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ పాల్గొన్నారు. కార్యక్రమంలో నిమ్మకాయల యూత్ కరి సత్యనారాయణ, మాదాసి ఇందు, గంట అప్పారావు, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రౌతు శేషులు గారు వర్ధంతి సందర్భంగా మరి స్థానిక పడాలలో వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ మరి ఏదైతే రౌతు శేషులు గారు వాళ్ళ అబ్బాయిలు రౌతు మహారాజు ఆధ్వర్యంలో ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులని సమానంగా చూసుకోవాలని ఆలోచనతో వాళ్ళ నాన్నగారు లేకపోయినప్పటికీ ఇక్కడ వాళ్ళ నాన్నగారిలాగా వీళ్ళందరికీ కూడా దగ్గరుండి భోజనం కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కుమారులు రమణ గారు, నాగభూషణం గారు కానీ అలాగే శ్రీనివాస్ గారు కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే మా నాన్నగారు లేకపోయినా ఆయన మా ఏదైతే మనకు చెప్పి మాకు ఏదైతే శేషులు గారు నిబద్ధతో నీతి నిజాయితీగా ఆ రోజుల్లో అక్కడి నుంచి వచ్చిన ఎంతోమంది కుటుంబాలకి మంచి వ్యక్తిత్వం చూపిన వ్యక్తి రౌతు శేషులు గారు. ఇటువంటి వ్యక్తిని మనం మర్చిపోం కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి సోమరాజు గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఆయన పైన ఆత్మశాంతి ఉండాలని రౌతు శేషు గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు మరి పడాల వృద్ధాశ్రమంలో మరి సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందకర విషయం. మరి రౌతు శేషు గారు మా చిన్ననాటి నుంచి కూడా మాకు చాలా తెలుసు. నలుగురిని పలకరిస్తూ ఆప్యాయతగా నవ్వుతూ ఎప్పుడూ కూడా తిరిగే వ్యక్తి. మరి ఆయన మరణించి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని మరి వాళ్ళు ఏదైతే వాళ్ళ కుమారులు నలుగురు ఉన్నారో ఆయన తండ్రి బాటలోనే కుమారులు కూడా నడుస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుపుకుంటూ ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందున్నామని చెప్పి ఈ రోజున రౌతు వారి కుటుంబం అంతా కూడా ఒక సేవా కార్యక్రమంలోని పాల్గొనడం అనేది చాలా ఆనందకర విషయం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళని ఇదే కార్యక్రమాలు కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మాకు కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కీర్తి చేసులు, పూజనీయులు, పెద్దలు, మా అందరికీ పెద్దనాన్నగారు అటువంటి సమానీయులు అయినటువంటి రౌతు శేషుగా ఆయన మరణం చెంది 10 సంవత్సరాలు అవుతున్న వారి కుమారులైనటువంటి రౌతు సోమరాజు గారు మరియు రౌతు శ్రీనివాస్ గారు, రౌతు వెంకటరావు గారు ఇలా నలుగురు కుమారులు కూడా వారి కుటుంబ సభ్యులతో వారి తండ్రి గారు భౌతికంగా దూరమైన వారి జ్ఞాపకార్థంతో గత 10 సంవత్సరాలుగా ఈ పడాల వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలు వారి తండ్రి వయసు ఉన్న పెద్దలందరి ద్వారా ఈ ఒక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఆయన ఒక రౌతువారి కుటుంబానికే కాదు, తాడేపురం పట్టణంలో అనేక మంది కుటుంబాలకి ఒక కార్మికుడిగా, ఒక కర్షకుడిగా, ఒక సేవకుడిగా ఉంటూ వాళ్ళందరినీ ముందుండి నడిపించి అనేక మంది కార్మికుల జీవితాలకు వెలుగు నింపిన వ్యక్తి రౌతు శేషు గారు. ఆయన మరణం చెందిన వారి జ్ఞాపకార్థంగా ఎవరు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారంటే వారికి తల్లిదండ్రులు వారికి ఎంత ఆస్తి ఇచ్చారో అలాగే పట్టణంలో ఉన్న అనేక మంది కార్మికులకు కూడా ఆస్తిపరంగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుని నడిపించిన వ్యక్తి మా పెద్దనాన్నగారు శేషు గారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లనీయకుండా సిఐటియు నాయకులను, అంగన్వాడీ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని పెంటపాడలో జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ సమ్మె దీక్షలో పాల్గొన్న నాయకులు ఖండించారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మె శుక్రవారానికి 18వ రోజుకు చేరుకుంది. పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని నాయకులకు నోటీసులు ఇవ్వడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, చీర్ల పొల్లారెడ్డిలు విమర్శించారు. పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించి తమ డిమాండ్లను నినదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె కనక మహాలక్ష్మి, సిహెచ్ శ్రీదేవి, ఆర్ అనురాధ, జె శ్యామల కుమారి, పినగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ సంబంధించిన సమస్యలు మరి ఈయన సీఎం గారు ఈరోజు ఈ జిల్లాకు వస్తుంటే జిల్లాకు వచ్చిన సందర్భంలో దృష్టిలో పెట్టుకొని సిఐటి నాయకుల్ని, సిపిఎం నాయకుల్ని, అది ప్రజా సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటని ఇష్టం అనేది మేము అడుగుతున్నాం. అదేవిధంగా చర్చలు చేశారు. చర్చల సందర్భంలో ఏ ఒక్క అంశాన్ని ఆర్థికంగా జీతాలు పెంచాలి, కనీస వేతనాలు, జీతాల గురించి మాట్లాడు, గ్రాట్యుటీ గురించి మాట్లాడరు. మేము అడుగుతున్నాం తక్షణమే అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని అడుగుతున్నాం. దీంతో పాటుగా మరి సీఎం గారు మన పుట్టినరోజు సందర్భంలో ఒక ప్రకటన చేస్తారని ఆలోచించాం. అదేవిధంగా రేపు జనవరి 1 డిసెంబర్ వెళ్ళిపోతుంది, జనవరి 1 2024 అడుగు పెడుతున్నాం. ఆ కారణంగానే రిలీజ్ చేస్తారని ఆలోచన చేస్తున్నాం. కానీ ఏది ఆలోచించకుండా ఎన్నికల్లో చెప్పిన మాట ఒకటే, మా అక్కల చెల్లెళ్ళు, ఆడపడుచులు వాళ్ళందరికీ కూడా మీరు వస్తే అన్ని రకాలుగా మరి జీతాలు పెంచుతాం, సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పిన మాట ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాం. అంగన్వాడీ సమస్య ప్రధానమైన సమస్య. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉద్యమాల పాటు పట్టింది. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు 18 రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు 22వ తారీఖు దాని నిరాహారదీక్ష చేస్తున్నారు. అదే పరంగా వేళ కలెక్టరేషన్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు నిరాహారదీక్ష చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు కూడా ఇవాళ శ్రమపాటు పట్టారు. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకోకుండా దాన్ని పక్కన పెట్టి ఇవాళ పరిపాలన సాగుతుంది. ప్రజా ఉద్యమాలు అణిచేయాలంటే ఇవాళ అనదు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు భీమవరం విద్యా దీవెన బట్టలోకి తగ్గొచ్చారు. ఆయన ఈ బట్టలోకి తగ్గొచ్చిన అందరూ కూడా అర్జీలు ఇస్తారేమని చెప్పి ముందే గ్రహించి అంగన్వాడీకి సంబంధించిన లీడర్స్నే, సిఐటి లీడర్స్నే, సిపిఎం పార్టీ లీడర్స్ అందరికీ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని అనుసరించి చూస్తున్నారు. రాత్రి నా మట్టునానే పని ప్రదేశంలో వచ్చి నాకు కూడా నోటీస్ ఇచ్చారు పోలీసులు. అంటే మీరు నాయకులు అరెస్ట్ చేస్తే ఉద్యోగాలు అవుతాయని చెప్పి అనుకుంటారు. ఆగో, ఎందుకంటే ఒక బంతి నేల మీద కొడితే అది ఎంత స్పీడ్గా పైలేస్తుందో ఉద్యమాలు కూడా అంతే స్పీడ్గా ఎగుతాయి. పోలీసు అడ్డం పెట్టి ఉద్యోగాలు ఆపాలంటే మనకు సాధ్యమైంది కాదు. అంటే సూర్యుని అరచేపు ఆపాలంటే ఎంత అవివేకం, ఇప్పుడు ఉద్యమాలు కూడా ఆపాలంటే అంతే అవివేకం ఉందని చెప్పి సిపిఎం పార్టీ చెప్తున్నాను. మేము ఇవాళ అంగన్వాడీ సమస్య ప్రధానమైన న్యాయసమ్మతమైన సమస్య. ఆ సమస్య పరిష్కారం చేయండి, గొంతెం కొరకలు కాదు. ఎన్నికల్లో మీరు బాధ్యతంగా అంగన్వాడీకి ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు మరి మన భీమవరం వస్తుంటే మరి మేము ఏదో ఆయనకి మా సమస్యల గురించి ఏదో దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం అనుకుంటే మరి పార్టీ నాయకుల్ని, సిఐటియు నాయకుల్ని, అంగన్వాడీ టీచర్లని, వర్కర్లని, మినీ వర్కర్లు అందరినీ అరెస్ట్ చేశారు. మరి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి మేము సభాముఖం తెలియజేసుకుంటున్నాం. మేమేమి గొంతరం కొడుకు ఏం కోరుతలేదు, న్యాయమైన కనీస వేతనాల కోసం మేము పోరాడుతున్నాం. మా పోరాటాలు, మా డిమాండ్స్ అన్ని ఒప్పుకునే వరకు మరి మేమైతే సమ్మెను అయితే విరమించుకోవాలనుకుంటలేదు. సమ్మెను మాత్రం ఇలాగే కొనసాగిస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాం. మరి అనవసరంగా మరి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ గ్రౌండ్లో 12వ వార్డు సచివాలయం తరపున 2 టీంలతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి చామన సూర్యచంద్రరావు, ఆర్మిల్లి రవి, కోడశ్రీను, రుబియా, శ్రావణి, నరేష్, మంగ, శివ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వానపడిగూడెంలోని కనకదుర్గమ్మ వారికి మార్గశిర మాసంలో చండీ మండల దీక్ష సందర్భంగా సోమవారం 3000 గాజులతో విశేష అలంకరణ చేశారు. అనంతరం సుమారు 100 మంది భావానీలు, మహిళలతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు చింతా ప్రవీణ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. కార్యక్రమానికి సహకరించిన వానపల్లిగూడెం పవర్ యూత్ వారికి ఆలయ ధర్మకర్తలు భవానీ, నాగవెంకట రమేష్, ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆరో తారీఖున ఈ దీక్ష, మండల దీక్ష పూర్తి చేసుకునే భవానీలు
జనవరి 7వ తారీఖున అమ్మవారి దర్శనానికి విజయవాడ బయలుదేరడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మార్గశిర మాసంలో మన అమ్మవారికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి పంచామృతాలతోటి అభిషేక కార్యక్రమాలు, అనంతరం అమ్మవారి యొక్క దర్శనం. ఈరోజున విశేషం ఏమిటయ్యా అంటే మార్గశిర మాసంలో ఏదైతే మనం ధనుర్మాసంగా చెప్పుకుంటున్నామో ఈ మాసంలో మహాలక్ష్మి సమేత మహావిష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. అందులో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా ఇవాళ గాజుల అలంకరణలో దర్శనమిస్తూ అమ్మవారు 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తెల్లవారుజామునే పంచామృతములు అభిషేక కార్యక్రమములు, అనంతరం సహస్రనామాల యొక్క కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమై అనంతరం అమ్మవారికి ప్రసాద వితరణ, వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఉదయాన్నే నుంచి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దుర్గమ్మ తల్లి ఆలయంలో మా వెజ్ రమేష్ భవానీ ఆధ్వర్యంలో ఒక 40 మంది భవానీలు మాలేసుకున్నాం. ఇవాళ కుంకుమ పూజ జరిగింది. అలాగే అమ్మవారికి గాజు అలంకరణ చేయడం జరిగింది. చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఇవాళ ప్రసాద వితరణ అవుతుంది. జై భవానీ. పోతవరం పిహెచ్సి పరిధిలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తాడేపూడి సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలుగుచెర్ల సచివాలయం పరిధిలో 8వ క్లస్టర్లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గృహస్థులకు ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాల పట్ల అవగాహన కల్పిస్తూ గృహాల వద్ద ఉన్నటువంటి అనైజీనిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలియపరిచి వాటిని ఏ విధంగా డిస్చార్జ్ చేయాలనే విధంగా వాళ్ళకి తెలియచెప్పడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడంలో మా వైద్య బృందానికి సహకరించవలసిందిగా మరి తాడేపల్లిగూడు సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున పోవటం జరిగింది. అలాగే గృహాల్లో లోపల ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఫ్రిడ్జ్, కూలర్స్ వీటిల్లో వాటర్ డ్రై అవుతూ ఉంటుంది. వాటిని వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవటం ద్వారా ఈ లార్వాలు పెరగకుండా మనం ఎప్పటికప్పుడు దీన్ని డిస్ట్రాక్ట్ చేయడం ద్వారా ఈ దోమలు పెరగకుండా మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీటి ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వైద్య బృందాలు సహకరించవలసిందిగా తాడేపల్లిగూడ సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున కోరుతా ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.